హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోడిగుడ్లు ఎండినెత్తళ్ళు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నవి, 1 కప్పు ఎండినెత్తళ్ళు, 3 ఉల్లికాడ కట్టలు, 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసినవి, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని అందులో ఉడికించి తొక్కలు తీసుకున్న కోడిగుడ్లని నాట్లు పెట్టుకొని వేసుకోండి, లేదంటే కోడిగుడ్లు పైకి చిందుతాయండి. ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. కోడిగుడ్లు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎండినెత్తళ్ళని 2-3 సార్లు బాగా వాటర్తో క్లీన్ చేసి అవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎండినెత్తలు మనకి గట్టిగా ఉంటుందండి, లేకపోతే కూరలో మిక్స్ అయిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అందులోనే పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకొని అందులోనే ఉల్లికాడలను కూడా వేసుకోండి. ఉల్లికాడలు అనేది మనకు ఆప్షనల్ అండి. ఉల్లికాడలు కూడా బాగా మగ్గిన తర్వాత అందులో కూరకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఎండి చేపలు లాంటి కూరలకి, ఉప్పు చేపలకి సాల్ట్ బాగా తక్కువ పడుతుందండి, చెక్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. టమాటా ముక్కలు మెత్తబడి గుజ్జుగా అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండినెత్తళ్ళని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు అందులోనే ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోండి. అవి కూడా బాగా కలుపుకొని కూర కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కూర మనకి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. కూర బాగా దగ్గర పడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే కోడిగుడ్డు ఎండినెత్తళ్ళ కూర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.